లెవెల్ ఎట్లుండే తెలంగాణ, ఎట్లయింది తెలంగాణ అని అన్ని వర్గాల ప్రజలు ఇవాళ ఆందోళన చెందుతున్న పరిస్థితి. ప్రభుత్వ వైఫల్యం వల్ల, కేవలం పరిపాలన చేతగాకపోవడం వల్ల, ఒక ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా నీటి వనరులను ప్రజలకు దూరం చేసిన కారణంగా కూడా వ్యవసాయం అంటే రైతులు భయపడాల్సిన ఒక దుస్థితి కనిపిస్తుంది. లక్షల ఎకరాల పంట వృధా అయిపోతుంది. పంట చేతికి రాకుండా రైతులంతా కూడా నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి రైతులంతా కూడా రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్న ఈ తరుణంలో నిజంగా ఇప్పటికిప్పుడు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, వ్యవసాయాన్ని బాగు చేయాలి అని అనుకుంటే, పంటలు పండాలి అనుకుంటే ప్రభుత్వం ఏం చేయాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇప్పటికైనా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తక్షణమే ముఖ్యమంత్రి కావచ్చు, సంబంధిత మంత్రులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. ఏ జిల్లాకు ఎంత వరి పంట వేశారు, ఏ జిల్లాకు ఇతర అడతరి పంటలు వేశారు, వాటిపైన రివ్యూ చేయాలి. ఆ సంబంధిత శాఖల మంత్రులు ఎప్పటికప్పుడు ఆ రైతాంగానికి కావచ్చు, ఆ కింది స్థాయి అధికారులకు సమాచారం, అంటే ప్రధానంగా ఇవాళ రాష్ట్రంలో ప్రధానంగా నీటి వనరులు పూర్తిగా అడుగంటిపోయాయి అనేది మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఉన్న వనరులను వాడుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందడం, దానికి సమీక్షలు చేయకపోవడం, కనీసం కూడా పట్టింపు లేకపోవడం వల్లనే వాళ్ళ ఏదైతే నీళ్లు అన్నీ కూడా గంగపాలయ్యాయి. వాళ్ళ ఆ నీటిని ఒడిసిపట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. అయితే మొదటనే చాలా సందర్భాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రతి చుక్కను కూడా వాడుకోవాలి, నీళ్ళు ఇవాళ వృధాగా పోతున్నాయి, లిఫ్ట్ చేయండి అని చెప్పేసి కూడా ఆనాడు అనేక సందర్భాల్లో చెప్పింది. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వివరించింది. ఇవాళ ఏ చెరువులో చూసినా, ఏ రిజర్వాయర్లో చూసినా నీరు అడుగంటున్న పరిస్థితి. అయితే ఉన్న జలాలను కూడా ఎలా వినియోగించుకోవాలనే సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదని చెప్పేసి కూడా ఇవాళ అన్నదాతలు నిరసన తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నప్పుడు నీటి తీరువా కూడా రద్దు చేసి, వారాబందీ లేదు, ఏం లేదు, ఏ రైతాంగానికి ఎంత అవసరం, ఎక్కడ ఏ పంట వేశారు ఆ దిశగా ఆ రైతాంగానికి నీటిని విడుదల చేయండి, వారు స్వేచ్ఛగా నీటిని వినియోగించుకునే విధంగా ఉంటే బోర్లు బావులు పూర్తిగా నీటితో నిల్వ ఉంటాయి, తద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పేసి నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించారు. కానీ ఇవాళ ఉన్న ఈ ప్రభుత్వం ఇవాళ నీళ్ళేంది, కరెంట్ ఏంది, కనీసం ఏ జిల్లాలో ఎంత పంట వేశారు, ఎన్ని భూగర్భ జలాల మట్టం ఇవాళ ఏ విధంగా ఉంది, ఇలా తాగునీరేంది, సాగునీరేంది, ఆ ఏ దిశగా కూడా ఇవాళ ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేకపోవడం వల్లనే ఈ దిశగా వాళ్ళ రైతాంగం దిగబారిపోయి వాళ్ళ రైతాంగం అంతా కూడా దిగాలు చెందుతున్నారు. వాళ్ళ ఏదైతే ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతున్నాడో ఇతర అంశాలపైన, అంటే పొలిటికల్గానే ముఖ్యమంత్రి కావచ్చు, ఇతర మంత్రులు పర్యటనలు చేస్తున్నారు తప్ప రైతాంగానికి కావాల్సిన ఏ అంశం పైన కూడా ఇవాళ వీరు పర్యటన చేయట్లేదు. వాళ్ళ రోడ్లపైకి రైతులంతా వచ్చి ధర్నా చేస్తే వారు ఎందుకు ధర్నా చేస్తున్నారు, అసలు వాళ్ళ సమస్య ఏంటి అని అడిగే నాదుడి వల్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో లేరంటే ఖచ్చితంగా రైతు సంక్షేమాన్ని ఏ విధంగా వీళ్ళు చూస్తున్నారు అనేది కూడా మనం చర్చించుకోవాలి. గత ప్రభుత్వం ఉదయం లేస్తే కరెంటు పరిస్థితి ఏంది, వాళ్ళ ఎంత డిమాండ్ ఉంది, ఎంత అవసరానికి వినియోగించుకోవాలనేది ఉండే. గత ప్రభుత్వం నీటి వినియోగం ఎంత, రిజర్వాయర్ల నీటి మట్టం ఎంత, ఏ కాలువలో ఎంత ఫ్లో ఉంది, ఇన్ఫ్లో ఎంత, అవుట్ఫ్లో ఎంత, అవన్నీ బేరీ చేసుకునేది. ఎరువుల కొరత ఏంది, ఎరువుల ఏ జిల్లాకి ఎంత సప్లై అయ్యేది, ఏదైతే కార్పొరేషన్లకు సంబంధించి కావచ్చు, ఇతర వాటికి ఎంత ఎరువులు సప్లై అయినాయి అని చెప్పేసి ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకునేది. అంతేకాకుండా ఏదైతే ఇటు మిగతా అంశాలను కూడా, ఇటు నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ, ఇటు విద్యుత్ శాఖ, ప్రధానంగా వ్యవసాయానికి 3 ప్రధాన శాఖలు, ఈ 3 శాఖలు కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకొని రైతాంగానికి సూచనలు సలహాలు చేసేది. రైతాంగానికి ముందుకు పోయే విధంగా ఆనాడు సూచన సలహాలు చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరికి వారే యమునా తీరన్నట్టుగా ఉంది. వాళ్ళ వ్యవసాయ శాఖ మంత్రి ఖమ్మంకే పరిమితమైండు, నీటిపారుదల శాఖ మంత్రి ఆ జిల్లాకే పరిమితమైండు, ముఖ్యమంత్రి ఢిల్లీకి పర్యటనకే పరిమితమయ్యారని చెప్పేసి కూడా ఇవాళ రైతులంతా కూడా ముక్కున వేలేసుకున్న పరిస్థితి. ఎక్కడికక్కడ నిరసనలు చెప్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ మాజీ మంత్రులు వాళ్ళ మంత్రులకు ఫోన్ చేయడం కావచ్చు, అధికారులకు ఫోన్ చేస్తే కనీసం ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఇవాళ ఫోన్లు చేసి రైతాంగం పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వానికి తెలియజెప్పడంలో వైఫల్యం చెందారు. ఇవాళ గల్లీ నుంచి ఢిల్లీ దాకా వారి నినాదం రైతులను ముంచడమే అన్న చందంగా ఇవాళ ఈ ప్రభుత్వం వివరిస్తుందని చెప్పేసి కూడా రైతులంతా మండిపడుతున్నారు. వాళ్ళ కరెంటు కూడా ఇదే తీరుగా ఉంది. ఇప్పుడే కరెంటు కటకలు స్టార్ట్ అయినాయి. ఇంకా పూర్తి స్థాయి కోతకొచ్చే వరకు కరెంటు ఏ విధంగా ఉంటుందనే దిగులు కూడా వాళ్ళ రైతుల్లో ఒక మెదుగుతుంది. ఖచ్చితంగా కరెంటు రాదు, ఇటు నీళ్లు రాక మళ్ళా ఇవాళ ఏదైతే పశువులకు ఎరువులు, ఏదైతే పశువులకు కావచ్చు, గొర్రెలకి ఇవాళ మా పంట పొలాలన్న చందంగా కూడి వాళ్ళ రైతులంతా దిగులు చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వేచ్ఛ.